బాపట్ల జిల్లా గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు గొల్లపాలెంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం తొలిసారిగా పర్చూరు నియోజకవర్గానికి వస్తూ ఉండటంతో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ స్థలం, ప్రజావేదిక ప్రాంతాన్ని కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ పరిశీలించారు. బతుర జాలమ్మ ఇంటికి వెళ్లిన సీఎం పెన్షన్లు అందజేసినారు. ఇక అనంతరం దివ్యాంగులు వడ్లమూడి సుభాషిణికి పెన్షన్ ఇవ్వనున్నారు. సీఎం పర్యటనతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు విచారణకు కాకాని డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు నేడు విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని కాకాని ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే కాకాని అందుబాటులో లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు హెచ్చరించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు విచారణకు కాకాని డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు నేడు విచారణకు రావాలని ఆదేశించారు. ఇక నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని కాకాని ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే కాకాని అందుబాటులో లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో గతం కంటే ఎక్కువ వరి పండే పంట విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆసియా దేశాలకు తెలంగాణ నుంచి రైస్ను ఎగుమతి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి 12,500 మెట్రిక్ టన్నుల రైస్ను ఎక్స్పోర్ట్ చేశామన్నారు. ఇక ఫిలిపియన్ దేశానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ని ఎక్స్పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే సూచనలు. సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పడుతుంది. మేము లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో, ఆఫ్రికాలో మా ప్రభుత్వం మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. ఫిలిప్పీన్స్ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్నులు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్నులు ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పాలని చేస్తున్నాం. ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం 103 మిల్లుల్లో
మిల్లింగ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సమాజం బాధపడుతోందన్నారు. ఇక సీఎంకి కనీస మానవత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నెల గడవాలి అంటే హెచ్సియు భూములు అమ్మాలని ఆరోపించారు. భూములు అమ్మకుంటే ప్రభుత్వ పాలన సాగదని హితవు పలికారు. అమ్మాయిల పట్టుకొని గంట గుంజుకోపోతారా? ఈడ్చుకోబోతున్నారు. కనీస మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధనల విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలకు గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. ఇవాళ 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీయూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీయూ భూములు అమ్మాలే, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగుండే రాబోయే తరాలకు అన్నం వేస్తారు. ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏవీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఈ కాంగ్రెస్ పార్టీలో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటుంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ భవన్లో హెచ్సియు విద్యార్థులతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలు వ్యక్తం చేయగా కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శించారు. ఇక హెచ్సియు భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుందని ప్రశ్నించారు. 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ సంస్థకు ల్యాండ్ కేటాయించిందని కేటీఆర్ గుర్తు చేశారు. 100 మంది నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున, మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా 100ల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, 100ల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషిన్లను పంపి, 100ల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అదంతా బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్ గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని, ఈ 9 నెలల పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలోని పథకాలకు కూడా పాత్ర వేశారని మండిపడ్డారు. P4 పేరుతో రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారని చెప్పారు. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ సీట్లను డబ్బున్నోలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి, ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి, ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులున్నాయి. ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రేపు కూడా తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో బంగారు కుటుంబం అని. అక్కడ ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు. రెండే ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టి